హలో ఎవరివన్, శివాజీ గారు అలానే అనసూయ గారు టాపిక్ కాస్త ఇప్పుడు 2026 లో కూడా కంటిన్యూషన్ గా వెళ్ళి అనసూయ గారు రెచ్చగొడుతున్నట్లుగా కూడా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఏదో ఛాలెంజింగ్ ఇవ్వబోతున్నారట. దాని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు దీన్ని 2026 లో కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకెళ్లబోతున్నట్టు అనసూయ గారు తెలుస్తుంది. ఏంటి సార్? అనుశ్రేయ గారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారో, కావాలని చేస్తున్నారో, కానీ ఆమె చేసేటువంటి ఆమె ఉద్దేశం మాత్రం చాలా తప్పిదంగా ఉంది. అవును. ఖచ్చితంగా స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీకి సమాన హక్కులు కావాలి, స్త్రీ అభ్యున్నతికి ఎదగాలి. ఇవందరూ కోరుకునే విషయమే. కానీ ఇది కాస్త సమాజం హర్షించేలా ఉండాలి, కానీ సమాజం ద్వేషించేలా, సమాజాన్ని కించపరిచేలా ఉండకూడదు. ఇక్కడ అనసూయ గారు ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకోవడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆమె ఏదో బికినీలు వేసుకొని ఇతర వ్యక్తులను టెంప్ట్ చేస్తున్నట్టుగా ఫోటోలు పెట్టడం, టాపిక్ రైజ్ అవుతున్నప్పుడు కావాలని పాత తాలూకా వీడియోలు, ఫోటోలను మళ్ళీ షేర్ చేయడం. వాస్తవానికి ఆమె శరీర సౌందర్య ఫోటోలు ఆమె ఇష్టం. ఆమె చిత్రం తాలూకా ఒక సినిమా పోస్టర్లు అనుకోండి, సినిమా సెన్సార్ బోర్డు, సెన్సార్ ప్రభుత్వ వ్యవస్థ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఆబ్జెక్ట్ చెప్పడానికి వీలు లేదని. కానీ తన వ్యక్తిగత విషయాల ఫోటోలని, తన వ్యక్తిగతంగా తన ప్రైవేట్ ప్లేస్లోనో, ప్రైవేట్ టూరిజంలో ఎక్కడ దిగిన ఫోటోలని ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి ఆ ఫోటోలను అప్లోడ్ చేయడం, తరచూ అప్లోడ్ చేయడం ఖచ్చితంగా ఆమె సమాజంలో నైతికతను కోల్పోయేలా చేస్తుంది. ఖచ్చితంగా పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద అనుసరిని అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ఆమె ఆమె శరీరం ఏ విధంగా, ఆమె శరీర వస్త్రారంగం ఏ విధంగా ఉండాలి, ఆమె ఆలోచన ఏ విధంగా ఉండాలి వ్యక్తిగతమే అయినప్పటికీ అది ఇతరులకు చూపించాల్సిన అవసరం లేదు. సోషల్ ప్లాట్ఫామ్ మీద ఎక్కించాల్సిన అవసరం లేదు. సోషల్ ప్లాట్ఫామ్ ని పొల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ ప్లాట్ఫామ్ అంటేనే ఏ ఏ ఏ అంటే అడాల్ట్ కంటెంట్ అనేలా వచ్చేలాంటి బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె స్వేచ్ఛ గురించి మాట్లాడితే సపోర్ట్ చేస్తాం. గతంలో ఒక హీరోయిన్ బొంబా హీరోయిన్ ని, ఆర్టిస్ట్ ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఆమె నైతికంగా మద్దతు ఇచ్చింది. అట్లాంటి విషయంలో మేము అనసూయ గారు స్వాగతించాము. ఆమెకు కూడా మేము నైతికంగా మద్దతు ఇస్తూ వీడియోలు చేసాం. కానీ ఈ రోజు ఆమె చేస్తున్నటువంటి విపరీత ధోరణి, ఆమె కమర్షియాలిటీ, ఆమె జనరల్ గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్ తన దగ్గర పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఇట్లా ఫొటోస్ క్రియేట్ చేసుకొని, ఫోటోలు తీయించుకొని, లేదా ఒక ట్రయల్ వీడియోలు చేసుకొని అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అట్లా ఈమె చేస్తానికి ఈ స్త్రీవాదాన్ని అడ్డం పెట్టుకోవడం అనేది చాలా తప్పిదం. ఈ స్త్రీ స్వేచ్ఛ, ఈ ఫెమినిజం, స్త్రీవాన్ని అడ్డం పెట్టుకొని ఆమె అవకాశాల కోసం లేదా సినిమా తారగా నటించడానికి, కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి స్త్రీవాదం అని ముసుగు పెట్టుకొని ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయం. ఇది కాదు స్త్రీవాదం. స్త్రీవాదం అంటే ఇలా ఉండదు. ఫెమినిస్టులు అంటే ఇలా కాదు. ఫెమినిస్టులు అంటే సమాన హక్కులు కోరుకుంటున్నారు, స్వేచ్ఛ కోరుకుంటున్నారు, బాధ్యతలు కోరుకుంటున్నారు. కానీ ఏమలా ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మేము నాకు నచ్చింది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చట్టాలు ఒప్పుకో. చట్టాలు కూడా నిర్దేశించాయి ఒక స్త్రీని 6 సెకండ్ల కంటే ఎక్కువసేపు చూడకూడదు, అనవసరం టైంలో లేట్ నైట్ లో మెసేజ్లు చేయకూడదు, అభ్యంతరమైన సైగలు చేయకూడదు, అభ్యంతరమైన నొక్కులు సిగ్నల్స్ కూడా చేయొద్దని చట్టాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే స్త్రీలు కూడా పురుషులను కానీ, సమాజాన్ని కానీ అట్లా రెచ్చగొట్టే వస్త్రాధారణ చేయకూడదని చట్టం చెప్తా ఉంది. మిస్బిహేవియర్ అంటుంది. పురుషుడు చేసిన మిస్బిహేవియర్, స్త్రీ చేసిన మిస్బిహేవియర్ అవుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి బిహేవియర్లని ప్రశ్నించాలి, వాటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అనుసూయ చేస్తుంది ఖచ్చితంగా తప్పే. అది ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత అభివృద్ధి కోసం, సినిమా తారగా రాణించడానికి అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె వేసుకునేటువంటి ఫెమినిస్ట్ ముసుగుని తొలగించాలని నేను కోరుకుంటాను. సార్, ఇప్పుడు అనసూయ గారిని కూడా సపోర్ట్ చేసే కొంతమందికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెచ్చగొడుతూ ఛాలెంజింగ్ అంటూ అంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించేవాళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తా ఉంది. ఇష్యూ ప్రారంభం కాంచి శివాజీ ఇష్యూ ప్రారంభమైన కానించి చూస్తా ఉన్నాం. కావాలనే ఆమె ఇట్లా ప్రవోక్ వీడియోలు కానీ, పాత పోస్టులు, పాత తాలూకు ఫోటోలు, కొత్తవి కూడా కాదు, అవి గతంలో ఆల్రెడీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినవి చూసి ఆ రోజు కూడా విమర్శించాము. ఆమె వ్యక్తిగతంగా ఆమె అందాలు కానీ, ఆమె డ్రెస్ సెన్స్ కానీ, అవన్నీ కూడా ఆమె వ్యక్తిగతము. ప్రజలకు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు
బయట ఉన్నప్పుడు విధానం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్ వేసుకోవడమో లుంగి కట్టుకోవడమో నైటీలు వేసుకుని ఉంటాం. సమాజంలో ఎవరు అంత తిరగడానికి ఇష్టపడరు ఎక్కువగా. అంటే సమాజంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. నలుగురు కూర్చున్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు ఒక రకమైన సిట్టింగ్ ఉంటుంది, కూర్చోవడం విధానం ఉంటుంది. ఎవరు లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం. ఇట్లా సమాజం దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉన్నాయి. అట్లా అని చెప్పి ఆ పద్ధతులు కట్టుబాటు విషయంలో స్త్రీలింగ భేదాలతోటి పురుషుడైన భేదంతోటి వాళ్ళని అరాచకత్వం చేస్తే ప్రశ్నించాలే గాని స్వేచ్ఛ పేరు మీద ఇట్లా విశృంఖలమైనటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు. ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే చర్యలుగా భావిస్తున్నాను నేనైతే. కావాలని మళ్ళీ ఆ తరహా ఫోటోలు అప్లోడ్ చేస్తుంది. ఆమె ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ తోటి, వాళ్ళ హస్బెండ్ తోటి, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బహిరంగంగా అవుతుందో, ఎప్పుడైతే ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఖచ్చితంగా అప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏదైతే చెప్తుందో ఆ నార్మ్స్ ప్రకారం ఉండాలి. లేకపోతే దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మనం చేసేది మాత్రం ప్రొవోకింగ్ చర్యగానే చూడాలి. ఖచ్చితంగా పబ్లిక్ న్యూసెన్స్ కిందనే చూడాలని నమ్మడం. సార్ ఇప్పుడు ఇక్కడ వీటిని అంటే శివాజీ గారు కూడా యాక్సెప్ట్ చేసి ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్తారంటారా? శివాజీ గారు ఎవరి అనసూయ గారినా? ఖచ్చితంగా ఆయన అట్లాంటి కానే కాదు. మీరు తెలుసో తెలియదో ఇంకా శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత సుమారు 1 వీక్ అయింది ఇప్పటికి. 1 వీక్ లో కనీసం 10-15 సినిమా ఈవెంట్లు జరిగాయి. 15 సినిమా కూడా యాంకర్స్ గాని, హీరోయిన్ గాని నిండుతనమైనటువంటి చీర కట్టుడితో వచ్చారు గాని ఎవరికి కూడా గతం తాలూకు మాదిరిగా అది తప్ప ఒప్పని నేను చెప్పదలుచుకోలేదు. గతం తాలూకు మాదిరిగా 2 పీస్ 3 పీస్ డ్రెస్సులతో అయితే వచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడతలేదు. వచ్చి స్పష్టంగా చెప్తున్నారు. మాకు శివాజీ చెప్పిన తర్వాత అర్థమైంది. మేము ఇట్లా నిండుగా వచ్చాము. 5,000 3,000 పెట్టి కొనుక్కొని మరీ 5 నిమిషాలు లేట్ అయినా ఆలస్యమైనా సరే వచ్చామని కూడా స్పష్టంగా చెప్తున్నట్టే మార్పు మొదలైంది. ఈ మార్పు అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచింపజేసింది. శివాజీ గారైనా నేనైనా చెప్తుంది అంటే మీరు వ్యక్తిగతంగా స్వేచ్ఛను కోరుకుంటే తప్పేం లేదు. పురుషుడికి ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో స్త్రీ కూడా అలాంటి నియమాలు ఉన్నాయి. పురుషుడు ఏ విధంగా అయితే స్త్రీని ఇబ్బంది పెట్టకుండా స్త్రీ యొక్క స్త్రీని స్త్రీ మీద దాడి చేయకుండా, స్త్రీ మీద అసభ్యంగా ప్రవర్తించకుండా ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో పురుషుడి మీద ఏ విధంగా ఉన్నాయో స్త్రీ కూడా ఆ విధంగానే సమాజాన్ని కానీ పొల్యూట్ చేయాల్సినటువంటి ప్రొవోక్ చేసేటువంటి సెన్స్ ఉండకూడదని స్పష్టంగా చట్టాలు కూడా చెప్తా ఉన్నాయి. అదే చెప్పి ప్రయత్నం చేశాడు శివాజీ స్పష్టంగా ఆయన ఖచ్చితంగా చీర కట్టుకుని వస్తే రేపులు జరగవని ఆయన చెప్పలేదు. గౌరవం దక్కుతుందని చెప్పాడు. దానికి విపరీత అర్థాలు చేసి అయితే చీర కట్టుకుంటే రేపులు జరగవా, చీరలు కట్టుకున్న రేపులు జరగలేదా, మీకు తెలుసా ఎంతమంది చీరలు కట్టుకున్న రేపు అయింది. ఆయన చెప్పింది చీర కట్టుకుంటే రేపులు జరగవని ఎక్కడా చెప్పలేదు. గౌరవం మారుతుందని చెప్పాడు. ఖచ్చితంగా గౌరవం మారుతుంది. వల్గారిటీ ఉన్నట్టు డ్రెస్ సెన్స్ కు, వల్గారిటీ లేని డ్రెస్ సెన్స్ కు గౌరవం అయితే ఖచ్చితంగా మారుతుంది. అది పురుషుడి విషయం అయినా సరే, స్త్రీ విషయం అయినా సరే స్పష్టంగా ఉంటుంది. పురుషుడు కూడా అసభ్యంగా డ్రెస్ కానీ అతను అంటే సొల్లు గార్చుకుంటాడో సొంగ గార్చుకుంటాడో డ్రెస్ లో సెన్స్ లేకుండా కూడా అతని పట్ల అసహ్యమైన భావన కలుగుతుంది. అదేవిధంగా స్త్రీ విషయం కూడా అదే విధమైనటువంటి భావన కలుగుతుంది. అదే శివాజీ చెప్పాడు. అట్లాంటి భావన ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు తప్పించి స్త్రీ ఇలాగే కట్టుకోవాలి, ఖచ్చితంగా చీరలు కట్టుకొని రండి అని చెప్పలేదు. దాన్ని విపరీత అర్థం చేసి వచ్చిరాని అర్థం కాని సగం మెదడుతోటి ఆలోచించి ఇట్లా ప్రొవోక్ చేసి వాళ్ళ పబ్లిసిటీ కోసం ఎంటర్ అయ్యారు. ఈ రోజు పబ్లిసిటీ కోసం ఎంటర్ అయినటువంటి నాన్ వెజ్ గతి ఏం పట్టిందో మనం చూస్తున్నాం. త్వరలో ఈ అన్వేషణ కూడా అట్లాంటి అంటే తొందరపాట్లు ఏదో పొరపాట్లో ఏదో తప్పిదం చేస్తుంది. ఖచ్చితంగా ఈమె కూడా చట్ట పరిధిలో శిక్షించేటువంటి తప్పిదాలు చేస్తుంది, పొరపాటు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఖచ్చితంగా అనుసరణ చేసిన మొత్తం ఎవరు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఈవెంట్స్ ఆమె చెప్తున్న విధానం ప్రకారం వాళ్ళ కుమారుడు కూడా ఆమె డ్రెస్ సెన్స్ మీద మద్దతు ఇస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అనసూయ గారు కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా స్త్రీకి స్వేచ్ఛ కావాలని మేమందరం కోరుకునే వాళ్ళే, ఒక్కదాని ఏం కాదు, మేమందరం కోరుకునే వాళ్ళే. ఆ పాలకులు కూడా అదే చెప్తున్నారు. అసెంబ్లీలో రిజర్వేషన్ కూడా ఇచ్చారు, స్పెషల్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు కేవలం మీ వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం అంటే పబ్లిసిటీ కోసం ఇట్లా చేస్తున్నారు. కావాలని మళ్ళీ ఫోటోలు అప్లోడ్ చేస్తా ఉన్నారు. అది తగ్గకుండా అది తీసివేయాలి. ఖచ్చితంగా ఆ ఫోటోలు రిమూవ్ చేయాలి. ఆమె మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.